విరాట్ ఆల్మోస్ట్ రిటైర్ అయిపో ఏజ్ ఉన్నాడు. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ ఇన్ MS ధోని ఎవ్రీవన్ నో. బట్ రుతురాజ్ గైక్వాడ్ లోకల్ మంది ఏపీఏ కావచ్చు కానీ నా ఫేవరెట్ టీం వచ్చి కేకేఆర్. ఆర్సీబీ లాగా కాదు, ఆర్సీబీ టీం అనేది ఎప్పుడు నమ్మకం మందే అంటది కానీ ఎప్పుడు కొట్టింది లేదు. ఈసారి అయితే లీగ్ స్టేజ్ కూడా దాటదు ఆర్సీబీ. గెలిచినా ఓడినా మేము ఆర్సీబీ కప్పు కొట్టారని ఎవ్రీ ఇయర్ నేను ఫాలో అవుతూనే ఉంటాను ఆర్సీబీని. హలో అండి, మీ పేరు? ధీరజ్. సో మీ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి? ఆర్సీబీ, SRH. సో ఆర్సీబీ అనగానే చాలా మంది బాగా హోప్స్ పెట్టుకుంటారు, కానీ ఇప్పటివరకు 18 సీజన్స్, ఇది 18th జరగబోతుంది. సో ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు, ఎందువల్ల అంటారు? అది లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలాసార్లు ఫైనల్స్కి వచ్చారు 2 times. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ క్వాలిఫైర్స్కి వచ్చారు, మళ్ళీ పోయింది. 2016 కూడా ఫైనల్స్కి వచ్చి పోయింది. అది లక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మరి వాట్ అబౌట్ ఎస్ఆర్హెచ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? SRH అయితే టీం చాలా బ్యాలెన్స్గా ఉంది. మొన్ననే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో లైవ్ మ్యాచెస్ చూసాము. ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడుతున్నాడు ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో. ఈసారి గెలిచే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. క్వాలిఫై అవుతుంది SRH ఈసారి. సో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఆ రెండిట్లో ఏదో ఒకదానికే సపోర్ట్ చేయండి అంటే మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ అని సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాను. RCB. ఎందుకంటే విరాట్ ఆల్మోస్ట్ రిటైర్ అయిపో ఏజ్ ఉన్నాడు. ఒక సీజన్ గెలిస్తే ఫేర్వెల్ లా ఉంటుంది, అందుకే. సో ఈసారి ఖచ్చితంగా విరాట్ కప్పు కొట్టి ఫేర్వెల్ తీసుకోవాలనుకుంటున్నారు. అవును. ఆల్రెడీ T20 నుంచి ఆయన రిటైర్ అయిపోయారు కదా. అవును, T20 నుంచి రిటైర్ అయిపోయాడు. కానీ ఆర్సీబీ ఒకసారి గెలిస్తే గెలిపించైనా సరే. అప్పుడు అందరి నోళ్ళు మూసుకుపోతాయి. ఈసారి IPL 18కి సో ఆర్సీబీకి ఉన్న ఛాన్సెస్ ఏంటి అంటే, కప్ విన్నింగ్ ఛాన్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? కప్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే స్టార్టింగ్ మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్ట్ చాలా బాగా వచ్చింది అనుకో మ్యాచెస్, క్వాలిఫైర్స్ అంటే టోర్నమెంట్ స్టార్టింగ్ అప్పుడు గెలుస్తూ ఉంటే అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఏమో మనకి ప్రెషర్ ఏమి ఉండదు క్వాలిఫై అవ్వాలని. సో ఫ్రీగా ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఆడబోతుంది. సో దీంట్లో రెండిట్లో ఎలా ఉండొచ్చు అనుకున్నారు మీరు? హోరీ ఉంటుందా, లేకపోతే వన్ సైడ్గా మ్యాచ్ ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా ఉంటుంది కంపల్సరీ. కోల్కతా నైట్ రైడర్స్ కూడా చాలా మంచి టీము, అండ్ ఆర్సీబీ కూడా ఆల్మోస్ట్ బ్యాలెన్స్గా ఉంది. ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో మీ ఫేవరెట్ టీంకి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇక్కడ నుంచి? ఆర్సీబీ ఆల్ ద బెస్ట్, SRH కూడా ఆల్ ద బెస్ట్. ఇద్దరు క్వాలిఫై అవుతారు. ఆల్ ద బెస్ట్ టు బోత్ ది టీమ్స్. మనతో ప్రస్తుతం తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి తమిళనాడు లీగ్ ప్లేయర్ సురేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో సురేష్, ఎవర్ యూ? గుడ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీమ్ ఇన్ IPL? Yes, my favorite team is CSK, and second one and RCB. సో ఎందుకు CSK? I'm from Tamil Nadu, so defaultly I'm support to CSK, and my favorite player is Virat Kohli. But if He's in not RCB. Yes, RCB. So how was the Dhoni captaincy? Now there is a new captain for CSK, Ruturaj Gaikwad. So who is the better captain among this? Yeah, obviously is a better captain. Is a world best captain in MS Dhoni, everyone know. But Ruturaj Gaikwad also learned a lot of things from MS Dhoni, but this time we hope. Already we got 5 times champion, but this time is a very good unit, and opening and Conway and Ruturaj Gaikwad and Rahul Tirupati, Shivam Dube and Ravindra Jadeja, MS Dhoni, super batting unit, and bowling in Noor Ahmed and Ravichandran Ashwin this game for this time, and Ravichandran Ashwin, Ravindra Jadeja and Patriana and Sham Karan is a very good bowling unit, and batting unit is a bakka balance. Actually Dhoni is a very cool captain, like you said, and now he is playing under another captain. So how can we see like? Yeah, he learned a lot of things from Dhoni, but I think he lead a lot of Ranji team, and he have a lot of experience also. He learned a lot of things from MS Dhoni, but we hope this time. So what are the winning chances for CSK in this term? Yeah, this time we can expect more than 70% because bowling and batting units is a pakka balance. So we hope. So you support for CSK and another team? Another team is my favorite player is Virat Kohli. So if not qualify in CSK by chance, but I'll go for RCB. So just convey your wishes from here to your favorite teams. yo, congratulations Tamil Nadu and CSK whistle podu. మీ పేరండి? నా పేరు నాని అండి. క్రికెట్ అయినా వేరే ప్రొఫెషన్ ఉందా మీకు? నాకు వేరే ప్రొఫెషన్ కూడా ఉంది. అప్పుడప్పుడు పార్ట్ టైం క్రికెట్ ఆడుతాను. సో క్రికెట్ ని పార్ట్ టైం ఎంచుకోవడానికి ఇంత బాగా ఆడడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు క్రికెట్ లో? నాకు ఫస్ట్ వచ్చేసి సౌరవ్ గంగూలీ అండి. సూపర్.
ఆ తర్వాత అతను ఆడటం మానేసిన తర్వాత నుంచి రోహిత్ శర్మ అంటే నాకు బాగా ఇష్టం. Okay. కానీ నా ఫేవరెట్ టీం వచ్చేసి కేకేఆర్ ఐపీఎల్లో. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్కే జరిగింది, కేకేఆర్ ఆర్సీబీ. దాంట్లో మెక్కలం 158 కొడతాడు. నా ఫేవరెట్ ప్లేయర్ కూడా అందులోనే ఉన్నాడు. సో అప్పటి నుంచి నేను ఆ టీం నుంచి చేంజ్ అవ్వలేదన్నమాట. అలాగే ఫిక్స్ లోకల్ మంది ఏపీఏ కావచ్చు కానీ ఫేవరెట్ టీం వచ్చి కేకేఆర్. సంబంధం లేదు. ఫేవరెట్ టీం వచ్చి కేకేఆర్. సో ఈసారి ఎలా ఉండొచ్చు అండి కేకేఆర్ విన్నింగ్ ఛాన్సెస్ అంటే ఏం చెప్తారు? ఈసారి లాస్ట్ టైం గెలిచాం కదా, ఈసారి గెలవపోయినా పర్లేదు, డీసెంట్ గా టీం సెట్ అయ్యేదాకా మేము మంచిగా ఆడితే చాలు. సో ఈసారి టీమ్ లో ద బెస్ట్ ప్లేయర్స్ అంటే ఎవరి పేర్లు చెప్పొచ్చు కేకేఆర్? నేను ఎప్పుడైనా బెస్ట్ ప్లేయర్ అంటే సునీల్ నారాయణ్, రసలే చెప్తానండి. Okay. ఎందుకంటే మిగతా ప్లేయర్స్ వస్తారు పోతా ఉంటారు, వీళ్ళైతే టీం కి సెట్ అయిపోయి ఉన్నారు. నారాయణ్ ఏదో ఒక మ్యాచ్ 50 కొట్టినా అవి మాకు ప్లస్సే కదా. ఆ మిగిలింది మామూలుగా ఆడుకుంటే చాలు మేము. సో ఫస్ట్ మ్యాచ్ ఈసారి కేకేఆర్ కి ఆర్సీబీ ఉండబోతుంది. సో ఎలా ఉండొచ్చు అనుకుంటా? టైట్ ఫైటా లేకపోతే వన్ సైడ్ మ్యాచా? టైట్ ఫైటే ఉంటుందండి. ఎందుకంటే మాది టీం సెట్ అవ్వాలి, కొత్త కెప్టెన్, కొంచెం టైం పట్టిద్ది. సో ఆర్సీబీ ఈసారి కప్పు కొట్టొచ్చు ఆర్సీబీ ఫ్యాన్స్ కొట్టాలని కోరుకుంటున్నాను నేను. సో కేకేఆర్ ఫ్యాన్ కూడా ఆర్సీబీ కప్పు కొట్టాలని కోరుకుంటున్నాను. ఏదో ఇన్ని ఏళ్ళు అయిపోయింది విరాట్ కోహ్లీకి, అది ఒక్కటే మిగిలిపోయింది, అది కూడా కొడితే బాగుంటది కదా. మీ టీం కు బెస్ట్ విషెస్ చెప్పండి. కమాన్ కేకేఆర్, కోట్ బోల్ ఓట్ బో జీత్ బోరే. హలో అండి, మీ పేరు? శరత్. సో మీ పేరండి? గురు. సో ఈసారి ఐపీఎల్ 18 తొందరలో స్టార్ట్ కాబోతుంది. ఏంటి మీ ఫేవరెట్ టీం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ఆర్ఎస్. ఎందుకని? ఆల్రౌండర్స్ ఉన్నారు, ఫుల్ ఆఫ్ ఆల్రౌండర్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్, ఆస్ట్రేలియా టీం కెప్టెన్ కమిన్స్ కెప్టెన్ కాబట్టి. అండ్ అందరూ ఆల్రౌండర్స్, క్లాస్ అని ఉన్నాడు, బౌలింగ్లో షమ్మి ఉన్నాడు, నితీష్ కుమార్ ఆల్రౌండర్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. సో విత్ దిస్ కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ టు విన్. సో ఎస్ఆర్హెచ్ కి విన్నింగ్ అవకాశాలు అంటే ఈ ప్లేయర్స్ పేర్లు చెప్పారు. సో మరి ఒక లీగ్ మ్యాచ్ లో కనుక బాగా రాణించి ఒకవేళ ఫైనల్ లో కనుక ఓడిపోతే ఎట్లా ఫీల్ అవుతారు దాన్ని? అలా ఉండదు, ఆర్సీబీ లాగా కాదు. ఆర్సీబీ టీం అనేది ఎప్పుడు నమ్మకప్ మందే అంటది కానీ ఎప్పుడు కొట్టింది లేదు. ఈసారి అయితే లీగ్ స్టేజ్ కూడా దాటదు ఆర్సీబీ. కంపల్సరీగా ఎస్ఆర్హెచ్ ఇస్ గోయింగ్ టు లిఫ్ట్ ద కప్. సో మీరు ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ఆడే అన్ని వెన్యూస్ కి మీరు వెళ్ళాలనుకున్నారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? 2-3 మ్యాచెస్ అయితే వెళ్తాం, ఖచ్చితంగా సో వెళ్తాం. నన్ను కూడా తీసుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? కంపల్సరీగా వెళ్దాం. మీ పేరండి? గురు. సో గురు గారు ఏంటి మీ ఫేవరెట్ టీం ఏంటి? నా ఫేవరెట్ టీం వచ్చేసి ఆర్సీబీ. ఎందుకండి? నేను ఆర్సీబీకి లాయల్ ఫ్యాన్ అండి. గెలిచినా ఓడినా మేము ఆర్సీబీ కప్పు కొట్టాలని ఎవ్రీ ఇయర్ నేను ఫాలో అవుతూనే ఉంటాను ఆర్సీబీని. సో మరి మీ డ్రీమ్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఈ ఇయర్ ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ 17 ఇయర్స్ దాకా బ్యాలెన్స్డ్ టీం లేదు. ఎందుకంటే ఫైనల్లో వస్తే ఓన్లీ బ్యాటింగ్ ఉంటుంది, బ్యాటింగ్ ఉంటే బౌలింగ్ ఉండదు, బౌలింగ్ ఉంటే మిడిల్ ఆర్డర్ ఉండదు. ఈ నాకు తెలిసి ఈ ఇయర్ బాగా ఆప్షన్ జరిగింది. వరస్ట్ టీం ఉంది ఆర్సీబీలో, అలా ఏం పట్టించుకోమాకండి, కట్ ఇట్. నాకు తెలిసి ఈ ఇయర్లో టాప్ ఆర్డర్ బాగున్నారు. సాల్ట్ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో కూడా టీమ్ డేవిడ్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ బాగుంది. జితేష్ శర్మ అంటే ఇండియన్ ప్లేయర్స్ కూడా, యంగ్స్టర్స్ కూడా బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంది. కుల్దీప్ యాదవ్ అంటే ఏంటంటే మిడిల్ ఆర్డర్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, టాప్ ఆర్డర్ బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది. అజిల్ వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఎస్ దయాల్ స్టార్ బౌలర్. మనం చూసాం లాస్ట్ ఇయర్ 1% విన్ ఉన్న మ్యాచ్ని గెలిపించాడు. అలాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. నాకు తెలిసి ఈ ఇయర్ మేము పెట్టుకున్న నమ్మకాలని 100% రీచ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. యాక్చువల్గా విరాట్ కోహ్లీ T20 నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు ఈ ఐపీఎల్లో అయినా లాస్ట్గా మరి కప్పు గెలిపిస్తాడు అనుకుంటున్నారు, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చూసుకుంటే ఇది లాస్ట్ అని చెప్పలేమండి. అతని ఫిట్నెస్ చూడండి మీరు, అతని ఫిట్నెస్ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. మిగతా క్రికెట్ని అతను పోల్చుకుంటే అతను 30లోనే బాగా ఆడాలని చెప్పేసి 20sలో కష్టపడ్డాడు, వర్కౌట్స్ చేశాడు. అతన్ని చూసుకున్నట్టయితే ఆర్సీబీ కప్ అని కాదు, ఏ మ్యాచ్ అయినా ప్రెషర్లో ఉన్నప్పుడు బాగా ఆడతాడు. అతని బ్యాటింగ్ ఎంతమంది ఫ్యాన్లు ఉన్నారు, ఈవెన్ ఆపోజిట్ టీం ఉన్న వాళ్ళు కూడా తన ఫ్యాన్లు అయ్యేంత బ్యాటింగ్ ఉంది. అతనికి 1% ఉన్న ఛాన్స్ ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించగలడు. అందుకని నాకు తెలిసి ఈ ఇయర్ అతనికి సపోర్ట్ ఇచ్చినట్టయితే, టీమ్ మెంబర్స్ బౌలర్స్ సపోర్ట్ ఇచ్చినట్టయితే కప్పు కొట్టే అవకాశం ఉందండి. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. రేపు ఆర్సీబీ కనుక ఎస్ఆర్హెచ్ హైదరాబాద్లో మ్యాచ్ జరిగితే ఆర్సీబీకి వర్సెస్ ఎస్ఆర్హెచ్ లేదా అసలు హైదరాబాద్లో మ్యాచ్ ఒకవేళ జరిగితే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను హైదరాబాద్ అయ్యింది, సో అటు బెంగళూరు సపోర్ట్ చేస్తారా, హైదరాబాద్ సపోర్ట్ చేస్తారా?
నేను ఖచ్చితంగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తానండి. ఖచ్చితంగా. నన్ను నిద్ర లేపు అడిగినా నేను ఎక్కడికి వెళ్ళినా అడిగినా కానీ నేను ఆర్సీబీగా సపోర్ట్ చేస్తానండి కన్ఫామ్గా. టిల్ మై లాస్ట్ బ్రీత్ ఆర్సీబీ. ఈసాల కప్ నమ్దే. జై విరాట్ కోహ్లీ. అదే చెప్తున్నారు. సో మీరేమంటారు? ఒక ఆర్సీబీలో విరాట్ కోహ్లీ తప్ప ఇంకొక ప్లేయరే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విరాట్ కోహ్లీకి ఉన్న ప్రెషర్ వల్ల ఆర్సీబీ అనేది గెలవదు. ఎస్ఆర్హెచ్ కున్న బలాలేంటి? ఆల్రౌండర్స్ ఉన్నారు, చాలా మంది ఆల్రౌండర్స్ ఉన్నారు, హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి కీపర్ ఉన్నాడు, మంచి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్ని టీముల్లోకి ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ గా ఉంది. నాదొక చిన్న కోరిక, మీ ఇద్దరు మీ టైప్ ఆఫ్ స్టైల్లో మీరు ఎస్ఆర్హెచ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తే మీరు ఒకసారి ఆర్సీబీకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ. ఈసాల కప్ నమ్దే.